మహిమలో నాయనతో నుంటే చాలు, యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వేదులలో తిరిగేదను, బంగారు వేదులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును చూచి చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ప్రైజ్ అలార్డ్. దయచేసి ఎవరైనా ఇక లాస్ట్ గా చూడవలసిన వాళ్ళు ఉంటే చూడండి, చూడగానే మరి బాక్స్ ని లోపలికి దించాలని మనవి చేస్తూ ఉన్నాం. త్వరగా తూతలు వినలను మీటునప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వినలను మీటునప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచున్నా, హల్లెలూయా పాటలు పాడుచున్నా, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. దయచేసి మరి బాక్స్ కిందికి దించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. క్లోజ్ చేయండి, బాక్స్ క్లోజ్ చేసి కిందికి దించండి జాగ్రత్తగా. ఈలోపు మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోజెస్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయం 15 నుండి చదువుదాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మేఘముల యందు కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి బాక్స్ కిందికి దించండి.
క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి భక్తులార కూడి రండి అంచు పెంచుచుండగా నేను కూడా చేరి ప్రైజ్ ది లార్డ్. దయచేసి కొంచెం దూరం జరగండి, అందులో పడేటట్టున్నారు. కొంచెం వెనక్కి జరగండి. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చినటువంటి బంధువులారా, స్నేహితులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. క్రీస్తునందు మృతులైన వారు ఇదిగో యేసు ప్రభు వారితో మళ్ళా తిరిగి వస్తారు. వారితో కలిసి మనము ప్రభు సన్నిధానంలో ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక మనమందరం కూడా చనిపోయినటువంటి తల్లిని బట్టి ఒకరినొకరం ఆదరించుకోవాలి. క్రీస్తు రాకడలో మళ్ళీ మనమందరము కలుస్తామని. కాబట్టి ఇదిగో ఈ యొక్క భౌతిక కాయాన్ని మనము మట్టికి అప్పగిస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా కేవలం సేవకులైన వారు మాత్రమే మట్టిని వేస్తారు. తరువాత రాళ్ళు పెట్టిన తరువాత మిగతా వాళ్ళంతా వేయాలని మనవి చేస్తున్నారు. ముందు ఎవ్వరు వేయొద్దు. సేవకులైన వారు దయచేసి మట్టి తీసుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో భౌతిక కాయాన్ని మనము మట్టికి అప్పగించుదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినము ఇదిగో నాయన ఉదయకాల వేళలో మీ సన్నిధి చేర్చబడినటువంటి బలం ఆశీర్వాదమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో వారి యొక్క భౌతిక దేహాన్ని నాయన ప్రభువా ఇదిగో సమాధికి అప్పగించుటకు ఈ దినము మీరు చూపిన కృపకై మీకు వందనాలు. సమస్త అనుకూలతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా ఇదిగో సేవకులముగా నాయన తండ్రి మీరిచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇదిగో మట్టికి మన్నుగాను ధూళికి ధూళిగాను అప్పగిస్తూ ఉన్నాము. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ గ్లాస్ మీద పెట్టేది కదా, అది గ్లాస్ మీద పెట్టేది, అది గ్లాస్ మీద పెట్టండి. బండలు సెట్ చేయండి, రాళ్ళు పెట్టండి. అటు అటు గ్లాస్ మీద పెట్టి